ఫ్రెండ్స్ ఫస్ట్ నేనైతే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. మన ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే 200K ఫాలోవర్స్ అయితే అయ్యారు. అంతా మీ వలన. యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ నుంచి చాలామంది అక్కడ ఫాలో అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే డెమో చూద్దాం. ఇంకేమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. చక్కర చిన్నోడా ఆలే కత్తెర కల్లోడా ఆలే చూడ ఆలే కత్తెర కల్లోడా ఆలే పద్ధతులాగే. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి. చాలా బాగా అయితే వచ్చింది వీడియో అనేది. అంటే మీకు చూసేటప్పుడు మీకు నార్మల్గా చాలాసార్లు చేశారు కదా, మళ్ళీ ఏం ఫేషియల్ ఉందని అనుకోవచ్చు మీరు. కానీ ఈ వీడియో ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. చూసిన తర్వాత వచ్చి మీకు ఫేషియల్ ఉందా లేదని మీకు తెలుస్తుంది అంతే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకు నేను చేసింది మాత్రం డెఫినెట్లీ చెప్తాను. వింగ్ క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటో అనేది కొంచెం షార్ట్గా ఉండి నేను వింగ్ క్యాప్లో అయితే ఫోటో కొంచెం ఎక్స్పాన్స్ అయితే చేసిన మీకు మళ్ళీ చూపిస్తాను. ఒక నిమిషం. ఇక్కడ ఈ వింగ్ క్యాప్ లింకు నేను ఈ వీడియో కింద అయితే ఏం పెట్టను, కానీ టెలిగ్రామ్లో పెడతాను. ఇప్పుడు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. వింగ్ క్యాప్ అయితే పెడతాను. దానికి మీరు లాగిన్ కూడా అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ యాప్లో అయితే ఫస్ట్ ఫోటో యాడ్ చేసిన, దాని తర్వాత ఫ్రీలోకి వెళ్ళాను. ఇక్కడ మనకు 9:16 ఫోటోని కిందికి తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, ఇలా పెడితే మీకు ఎట్లయినా కావచ్చు. మీకు స్పేస్ అనేది ఎక్కువ ఉండేలాగా చూసి దాన్ని మీరు స్టార్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నాదైతే ఇక్కడ క్రెడిట్ అయితే అయిపోయింది. మ్యాక్సిమం డైలీ 3 ఫొటోస్ అయితే ఉంటుంది కాబట్టి మీది డెఫినెట్లీ ఉంటే ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే ఏం చెప్తాను మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మనం కింద ప్లస్ సెకండ్ ఫస్ట్ ఫోటో యాడ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఫోటో యాడ్ చేద్దాం, మనం చేసిన ఫోటో. ఓకే, ఫస్ట్ నేను డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఈ ఫోటో, దాని తర్వాత దానికి ఇలా చేసి మీకు ఫోటో ఎక్స్పాండ్ చేసిన ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చాను. సేమ్ ఇలాగే వస్తుందని నేను అంటలేను, కానీ ఓకే ఈ ఫోటోని కొంచెం అడ్జస్ట్మెంట్ అదే ఇలా చేసుకుంటున్నాను నేను. ఎలా ఉన్నా నో ప్రాబ్లం. లేకపోతే టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫోటో ఇలా ఉందని అనుకుందాం. ఈ ఫోటో ఉంది, ఎండింగ్ వరకు అయితే జరిపాను. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొచ్చాను. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అయితే యూజ్ చేస్తా. దీన్ని కొంచెం జూమ్ చేసి ఇలా పెడుతున్నాను. కింద ప్లస్ కానీ ఒక షేప్ తీసుకుందాం, ఏదైనా ఒక కలర్. ఇలాగైతే పెద్దగా పెట్టి ఇలాగైతే పైన పెడుతున్నాను. లాస్ట్ స్ట్రోక్ అయితే జరిపేస్తున్నా. కలర్ అని ఫీల్డ్లోకి వెళ్ళి డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేద్దాం. ఈ బ్లాక్ కలర్ని ఇలాగైతే పెట్టుకోండి. ఈ వైట్ కలర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఈ ఆప్షన్లోకి వెళ్ళి 0 చేసుకున్నాం. ఇక్కడ బ్లాక్ కలర్ అయితే మనకు షాడోగా అయితే కన్వర్ట్ అయింది. ఇంకా దీన్ని మనం ఎక్కువ చేద్దాం, చెప్తాను. కిందికి తీసుకురండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు మీ అదే ఫోటోని పిఎన్జీగా అయితే కన్వర్ట్ చేసుకోండి. నా దగ్గర పిఎన్జీగా ఉన్న ఫోటో ఒకటి ఉంది, దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని మీరు కింద ఎంతైనా పెంచుకోవచ్చు. ఇలా మీకు ఎంతైతే కావాలో ఎంతైనా పెంచుకోవచ్చు. బ్యాక్ సైడ్లో లిరిక్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఓకే, ఒక లిరిక్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకుందాం. ఇప్పుడు పైనుంచి అన్ని లిరిక్ ఇలాగైతే తీసుకొద్దాం, పేస్ట్ స్టైల్ చేసేద్దాం. అన్ని లిరికల్కి యానిమేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు కింద లిరికల్లో ఏదైనా ఒక టెక్స్ట్ డూప్లికేట్ చేసుకోండి. ఒకదాన్ని సెలెక్ట్ చేసి దీన్ని క్యాన్సిల్ చేసి సంతోష్ షార్షిప్ అని పెడుతున్నాను. సైజ్ మొత్తం తక్కువ చేసి దీని కింద పెడుతున్నాను. ఇది ఓన్లీ వాటర్ మార్క్గా వర్కౌట్ అవుతుంది మనకు, ఓన్లీ వాటర్ మార్క్. రైట్, చూడండి వాటర్ మార్క్ కూడా రెడీ అయిపోయింది, వీడియో కూడా రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ మనకు ఒక ఫోటో అయితే హైడ్ చేసిన ఫోటోని దీనిపైన తీసుకురండి, ఇలా వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పార్టికల్ వీడియో అయితే ఇస్తాను, అదైతే యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.